రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రపోజల్ సిద్ధంగా ఉండాలని ముఖ్య అధికారులకు ప్రిన్సిపల్ సెక్రటరీ నోట్ పెట్టారు. రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రపోజల్స్ తో సిద్ధంగా ఉండాలని ముఖ్య అధికారులకు ప్రిన్సిపల్ సెక్రటరీ నోట్ పెట్టారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గత 2 రోజులుగా ఢిల్లీలోనే పర్యటిస్తూ ఉన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రితో పాటు ఇతర ముఖ్య నేతలందరూ కూడా మంత్రులందరినీ కూడా కలవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన నివేదిక తయారు చేసుకుని వెళ్లి జోనల్ వ్యవస్థ, అదేవిధంగా నిధుల రాబడికి సంబంధించిన అంశాల్లో హైకోర్టు విభజన, రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని వెలిపించుకొని వస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సీఎం కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే సీఎం వచ్చి రాగానే ఈ రోజు సాయంత్రమా లేదంటే రేపు మధ్యాహ్నం అత్యవసరంగా కేబినెట్ సమావేశపరచాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారికంగా సమాచారం పైకి ఇవ్వకపోయినప్పటికీ కూడా మొత్తంగా మౌఖిక ఆదేశాలు ఇప్పటికే జారీ అయినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది. ముందస్తుకు సిద్ధమవుతుంది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి 3 రోజుల పాటు అస్థిన పర్యటన వెళ్లడం, అక్కడ తన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల్ని ఎన్నికల కమిషన్ తోటి భేటీ కావడం, అదేవిధంగా వాళ్ళతో చర్చించడం జరిగింది. అయితే డిసెంబర్ లో ఎన్నికలు రావాలి, ఈ సెప్టెంబర్ లో తాము అసెంబ్లీని రద్దు చేస్తున్నామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడక్కడ చెప్తూ ఉండే అధికారికంగానే చెప్తూ ఉన్నప్పటికీ కూడా అది అనధికారికంగా పూర్తి సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉంది అధికారికంగా. అయితే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వెనక ఈ రోజు ముందస్తు ఎన్నికల కోసమే ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి వెళ్ళాడు. అంటే ఒప్పందం చేసుకుని రావడానికి కోసం తాను పోతున్నటువంటి ఎన్నికలకు సహకరించాలని చెప్పేసి కోరేదాని కోసం వెళ్ళాడని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి హస్తిన పర్యటన నుంచి రాగానే వెంటనే కేబినెట్ సమావేశం పరచడం, అంటే కేబినెట్ రద్దు చేస్తారా లేకుంటే ఇంకేమైనా నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది కూడా కీలకంగా ప్రచారం జరుగుతూ ఉంది. దాని మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే కేబినెట్ కు సంబంధించిన దాంట్లో అధికారులు చెప్తున్న మాటల ప్రకారం ఏ శాఖకి ఏ రకమైన నిధులు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గ్రాంట్స్ ఏంటి అనే అంశాలపైన చర్చ ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నప్పటికీ కూడా మొత్తంగా ఇది రాజకీయపరమైన అంశం అని చెప్పేసి టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతా ఉంది. ఒకవైపు కొంగర కలంలో సెప్టెంబర్ 2న భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్న ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా పూర్తి స్థాయిలో తనకు సంబంధించినటువంటి పనులను కూడా పెండింగ్ పనులను పూర్తి చేసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈసీ నుంచి ఒక క్లియరెన్స్ తీసుకురావడానికి ఢిల్లీ వెళ్లడం జరిగిందనేది కూడా తెలుస్తా ఉంది. అక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా జోనల్ కు సంబంధించినటువంటి అతి కీలకమైన సమస్య, జోనల్ కు సంబంధించినటువంటి క్లియరెన్స్ ఈ రోజు సాయంత్రం లోపు రాష్ట్రపతి గెజిట్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి టీఆర్ఎస్ శ్రేణులు మంత్రులు కూడా కొంతమంది అనధికారికంగా చెప్తా ఉన్నారు. సో ఇది కనుక జరిగితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అంశంలో ఇది చాలా కీలకమైన ఎసెట్ అని చెప్పేసి అటు ఉద్యోగ సంఘాలు కూడా భావిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఒకవేళ గెజెట్ రిలీజ్ కాగానే ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ఉద్యోగ సంఘాలు చొరవ తీసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పని కూడా జరుగుతోంది. సో ఇవన్నీ నేపథ్యంలో రేపు కేబినెట్ జరుగుతుందని చెప్పేసి అనధికారికంగా సమాచారం అందిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కాయని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ కేబినెట్ జరిగితే ఇదే చివరి కేబినెట్ అవుతుందా లేదంటే అసెంబ్లీ సమావేశపరిచి అసెంబ్లీలో సభను రద్దు చేస్తారా అనే అంశం కూడా 2 ప్రధానమైన అంశాలు ఇప్పుడు చర్చకు వస్తా ఉన్నాయి. కాబట్టి మరి కాసేపట్లో ఒక అధికారికంగా ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది కేబినెట్ పైన. దాన్ని బట్టే పూర్తి స్థాయి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రాజు.